మా పాపా ఇన్స్టాగ్రామ్ మొత్తం కరుణించరావా శంభో శివ శంభో శ్రీ సంగమేశ్వరుడా రావా శంభో శివ శంభో శ్రీ अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे भुलाते नहीं तुम मीरा के जैसे भुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं बेर शबरी के जैसे खिलाते नहीं बेर शबरी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान सोते नहीं कौन कहते हैं भगवान सोते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान नाचते नहीं कौन कहते हैं भगवान नाचते नहीं
की तरह तुम नाचते नहीं, गोपियों की तरह तुम नाचते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभं। नाम जपते चलो काम करते चलो, नाम जपते चलो काम करते चलो। हर समय कृष्ण का ध्यान करते चलो, हर समय कृष्ण का ध्यान करते चलो। अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभं। याद आएंगे उनको कभी न कभी, याद आएंगे उनको कभी न कभी। कृष्ण दर्शन तो देंगे कभी न कभी, कृष्ण दर्शन तो देंगे कभी न कभी। ఓకే ఓకే కానీ ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नमन्ति ऋषयो देवा नमन्त्यप्सरसाङ्गनः, नरा नमन्ति देवेशं नगाराय नमो नमः। महात्मानं महाज्ञानं परायणं महापापहरं देवं मकाराय नमो नमः। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकं शिवमेकपदं नित्यं शिकाराय नमो नमः। वामनमनुषयस्य वासुकीकान्तभूषणं वामे शक्तिधरं देवं वकाराय नमो नमः। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। यत्र यत्र स्थितो देवा सर्वव्यापी महेश्वरा, यो गुरु सर्वदेवानां यज्ञाय नमो नमः। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ఏంటి స్వామి हरिः ओम ओम श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः। सांख्ययोगः। व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन, बहुशाखार्यनन्ताक्ष बुद्धयो व्यवसायिनां
ఈరోజు కార్తీక పౌర్ణమి. మరి శివకృష్ణ గోశాలలో ఈరోజు భక్తుల అందరితో ఎంతో ఆనందదాయకంగా కార్యక్రమాలు జరగడం జరిగింది. కొంచెం గట్టిగా ఉదయం 5 గంటల నుండే మరి సుప్రభాత సేవల నుండి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 6 గంటలకు గోపూజ, మరి 6:30 నుంచి భగవద్గీత పారాయణం, తర్వాత విష్ణు సహస్రనామాలు, తర్వాత గోమాతలకు మరి గ్రాసం పెట్టడం జరిగి గోసేవ చేయడం జరిగింది. తర్వాత మరి అనేక గ్రామాల నుండి భక్తుల చేత ఇక్కడ దీపోత్సవం మాదిరి కూడా కార్యక్రమం జరిగింది. తర్వాత హరిభజన కార్యక్రమం ప్రత్యేకంగా ఇక్కడ ప్రతి పౌర్ణమి ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఇంకా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ గోభక్తులందరూ ఇక్కడికి రావడము, హరిభజన కార్యక్రమం ఎంతో ఆనందదాయకంగా మరి చుట్టుపక్కల గ్రామాలు 4-5 గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతో వైభవంగా జరగడం జరిగింది. తదుపరి మరి మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు నరెడ్డి తులసిరెడ్డి గారు, మరి అదేవిధంగా పులివెందుల నుండి శివప్రకాష్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా భజన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. తర్వాత మరి అన్నప్రసాదాలు అయితేనేమి, తర్వాత అందరం కూడా సేవా కార్యక్రమంతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ అన్ని కార్యక్రమాలలో కూడా సేవతోనే చేయడం జరిగింది. సుమారు ఈరోజు 500 నుండి 600 మధ్యలో జనాలు రావడం కూడా జరిగింది. గోమాత సేవ, ఇక్కడ భజన కార్యక్రమాలు. భజన బృందం ఎన్ని గ్రామాల నుంచి వచ్చినారు? భజన బృందాలు 5 గ్రామాల నుండి రావడం జరిగింది. పాశంపల్లె, కీర్తిపల్లె, వీర్పనాయనపల్లె, ఆగుడూరు గ్రామం నుండి, మరి అదేవిధంగా ఈ సంగాలపల్లె నుండి అందరూ కూడా రావడం జరిగింది. ఎంతో బాగా జరిగింది. సాయంకాలము ఈరోజు జ్వాలాదీప కార్యక్రమం ఉంటుంది. మరి గ్రామస్తులు వస్తారు, చుట్టుపక్కల గ్రామం పులివెందుల నుండి మరి ఎంతోమంది ప్రతి సంవత్సరము జ్వాలాదీపానికి వచ్చేవారు ఉన్నారు. మరి బొగ్గుడుపల్లె నుండి నంద కుమార్ రెడ్డి గారి వారి కుటుంబం కూడా ప్రతి సంవత్సరం వస్తారు, ఇసుడు కూడా వస్తారు. అట్లా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గోసేవ చేస్తే గోవిందుని సేవ చేసినట్లు అని భక్తులందరూ నమ్మకంతో భావించుకొని మరి అదేవిధంగా ఇక్కడ గోసేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. హరే కృష్ణ. మీ పేరు చెప్పండి. నా పేరు కల్లూరు రాజశేఖర రెడ్డి, నా ధర్మపత్ని సరస్వతమ్మ. మా గ్రామం వచ్చేసి సంగాలపల్లె, వీరమనాయనపల్లె మండలం, కడప డిస్టిక్. ఓకే. సంగాలపల్లె గ్రామంలో రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గోశాల నిర్మించడమైనది. 13 సంవత్సరాల నుండి ఇక్కడ గోశాలలో గోపూజ, భజనలు అన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. మేము 13 ఏళ్ళ నుంచి పౌర్ణమికి తప్పకుండా వచ్చి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటాము, మా భజన బృందం అంతా. తర్వాత వచ్చేసి మేము గోసేవలో పాల్గొని గోమాతలతో మాకు అనుబంధ సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే కనుక. ఆ రోజు నాకు ఎన్ని పనులున్నా కానీ నేను గోశాలకు వచ్చి తప్పకుండా ఈడ పాల్గొని ప్రజాసేవ చేసేందుకైనా నేను పాల్గొనేటందుకు ఖచ్చితంగా వచ్చి తీరుతాను. గోమాతలకు గ్రాసం పెట్టడము అన్నీ ఉపయోగపడుతుంటాం. ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ గోశాల తరఫున మేము 12 సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు ఏ ఆరోగ్యాలు బాగలేకుండా సమస్యలు వచ్చినా ఇక్కడ వచ్చి గోమాతలతో మేము అనేకంగా మాట్లాడుకుని మేము పిలిచే పలికినట్లున్నాయి మాకు గోమాతలు. అక్కడ అన్ని సేవలు చేసుకొని వాళ్ళతో మేము అనేకంగా ఉండి జాబులు పెట్టి బాగా చూసుకొని దానికి పై గడిగి చూసుకుంటే జిఎడ్ కార్డు నిలబడుకొని పిలిచే పేరు పెట్టి లక్ష్మి అంటే లక్ష్మీనే వస్తుంది, నారాయణమ్మ అంటే నారాయణమ్మనే వస్తుంది. అన్ని యావలు ఉన్నాయి కదా, యావలు అన్నీ రావు. మాతను ఇచ్చి ఆ మాత లేచి మా దగ్గరికి వచ్చాది. అంత అనేకంగా మేము దాన్ని సేవ చేసుకుంటా ఉన్నాం. ప్రతి పుణ్యానికి ఇక్కడ వచ్చి మేము అన్నదాన కార్యక్రమాలు చేసుకొని అందరం సమీతంగా పల్లెలలో అందరం వచ్చి బాగా ఒక తల్లి పిల్లల్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా వంట వార్పు చేసుకొని తిని మాకు చేసిన సహాయాలు చేసి మేము తిని 10 మందికి భోజనాలు పెట్టి ఆనందంగా గడుపుతున్నాం ఇక్కడ జీవితం. ఇంత మంచి సౌకర్యం బృందావనంలో కూడా దొరకదు. మేము బృందావనంకి పోయినాము, ద్వారకాకు పోయినాము, కాశీకి పోయినాము, అయోధ్యకు పోయినాము, రామేశ్వరం పోయినాము, ప్రతి పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినాం. కానీ ఎక్కడ తిరిగినా కూడా నాకేమో లాస్ట్కి వచ్చే వాళ్ళకి ఇదే 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 అనిపించాలి. నాకు మనసుకు అంత ఆనందదాయకంగా కలుగుతుంది, నా మనసుకు అంత సంతోషంగా కలుగుతుంది. నాకే కాదు మా వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. మేము
మాకు ఏ సమస్యలు వచ్చినా మేము ఇక్కడనే ఉండి చెప్పుకొని చేసుకొని పోతాము. మాకు ఇది ఒక పెద్ద బృందావనంలాగా మా మనసు కనిపించాలి. ప్రతి సమస్యలు మేము ఇక్కడ తీసుకొని పోతాం. మాకు తీర్థాయి కూడా మాకు ఎవరైనా అవసరం ఏమైనా సంతానం లేకుండా పిల్లలు చదువులు లేకుండా వాళ్ళకి ఏదైనా ఆరోగ్యాలు బాగా లేకుండా ప్రతి సంవత్సరం గోమాతకు చెప్పుకొని ఆమెకు గొంగలు రుద్ది పై గడికి దానికి గ్రాఫ్ పెట్టి ఆయన పాద పూజ చేసుకొని పోయాలంటే తప్పకుండా నెరవేరుతాయి పనులు. నెరవేరలేదని నాకు చెప్పండి, నేను దానికి సాక్షి నేను ఉండా. ప్రతి సంవత్సరం నేను చేస్తున్నాం. మేము 12 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాం. ప్రతి సేవలోనూ మేము పాల్గొంటున్నాము. మాకేం డబ్బులు కానీ మీకు వచ్చి చేసే వాళ్ళకి మేము ఏమీ ఇబ్బంది పెట్టాం. మీరు ఇయ్యలేదని ఇబ్బంది పెట్టాం, మీరు రాలేదని ఇబ్బంది పెట్టాం. మీరంతకు మీరు వచ్చి చేసుకొని లక్షణంగా ఏ వంటలు కావాలన్నా ఆ వంటలు చేసుకోవచ్చు. ఇండ్లు ఉన్నాయి, బాత్రూములు ఉన్నాయి. మన ఇండ్లు ఇది మన బృందావనం, మన సమస్య, మన కుటుంబం. అలాగా ఉంటాం మేము అందరం. అన్ని పల్లెల వాళ్ళం కలిసి ఒక కుటుంబం లాగా బతుకుతున్నాం మేము. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పైగా ఇక్కడ శివకృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, నంది ఉంది, ధ్వజస్తంభం ఉంది, నాగుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. ప్రతి దేవుళ్ళు ఇన్నే ఉన్నారు. మనకు తెల్లవారుజామున 3 గంటలకు లేచి స్వామిని మేలుకొలుపు చెప్పుకొని ఆయనకు అభిషేకం చేసుకొని, తండ్రి మాకు కష్టాలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, నువ్వు ఉన్నావని మేము నీ దగ్గరికి వచ్చినాం తండ్రి అని కన్నీళ్ళతో చెప్పుకున్నారంటే మనకు గంటలోనే కన్నీళ్ళు కరిగిపోతాయి. కూడా అన్నీ మామూలుగా అయిపోయి మన మామూలు మనుషులంగా ఆయన మన కృప చూసుకుంటాడు. మాకు చూస్తానని కూడా ఇప్పుడు కూడా మాకు ఆ నమ్మకం మాకు ఉంది. కూడా ఆయన పాదసేవ చేసినారంటే ఎంత ఆనందం కలుగుతుందో. ఇప్పుడు కాలు నచ్చింది, ఇప్పుడు కడుపు నచ్చింది అనుకుంటాం కదా, అక్కడికి వచ్చి సేవ చేశారంటే ఏముండవు, పరిగెత్తాలనిపించండి. నా మనసుకు మాత్రం అందరినీ నేను చెప్పాను, నా మనసుకు అంత ఉల్లాసం. ఇప్పుడు నాకు 70 ఏళ్ళ వయసులో నేను ఏదే కానీ నేను బాధలు వచ్చినా ఎవరికి చెప్పాను, నా బిడ్డలకు చెప్పాను, నా కొడలకు చెప్పాను, నా కొడకలకు చెప్పాను, ఎవరికి చెప్పాను. నాకు ఏ సమస్య ఉన్నా కృష్ణ పరమాత్మని నేను మమేకంగా మాట్లాడుకుంటా. నా కోరికలు నెరవేరుతాయి కూడా, నాకు నెరవేరినాయి కూడా, నెరవేరుతాయి కూడా. ఆ నమ్మకంతో నేను ఎప్పుడు వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటా. 10 మందితో హ్యాపీగా గడుపుకొని పోతుంటా. ఎవరు లేరు నాకు, ఎవరు ఉన్నారు అనే ఫీలింగ్లు మనం మనసులో పెట్టుకోవద్దు. కృష్ణుడు మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన చెప్పుకుంటే తీర్చాడనే ఒక నమ్మకంతో మనం సేవ చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ అంటే సామాన్యుడు కాదు. ఇప్పుడు ధర్మరాజు వైకుంఠానికి పోయినాడు, మరి ఆయనకు కృష్ణ పరమాత్మ ఎందుకు కనపడాలి స్వరూపము? అర్జునుడికి ఎందుకు స్వరూపం కనిపించినాడు? అర్జునుడు 24 గంటలు కృష్ణునే స్మరించుకున్నాడు, ఆయనకి స్వరూపం ఇచ్చినాడే, ధర్మరాజుకి లేదే అని నాకు ఒక బాధ అనిపించింది. అవును, ధర్మరాజు అని వైకుంఠంతో పోయినాడు కదా, ఆయనకి స్వరూపం లేకుండా అర్జునుడికి ఇచ్చినాడే అనుకుంటాను నేను ఒక్కొక్కసారి. అయినా కృష్ణ పరమాత్మని అంత గాఢంగా అర్జునుడు ప్రేమించినాడు కాబట్టి ఆ ఈశ్వరూపం అనేది అర్జునుడికి అబ్బింది అనమాట. మనం కూడా ఆ కృష్ణ పరమాత్మని అంత గాఢంగా ప్రేమించినా మనకు ఆ ఈశ్వరూపం కాదు కదా, మనకు ఆయన స్పర్శ తగులుతో చాలు మనకు సర్వ పాపాలు దోషాలు మన కర్మ కష్టాలు అన్నీ తొలగించిపోయి సర్వం ఆయన నేనుండా నీకు అన్నట్టు అభవిస్తాడు. ఆ నమ్మకం మనకు ఉండాలా, సేవ చేయాలా. అదొకటి నా కోరిక. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ ఇది మనది, ఇది మనది, ఈ సేవ మనది, ఈ బృందావనం మనది అనుకోవాలి. ఆ పాప పేరు ఏం పేరుమా? కరణ్. చెప్పమ్మా, ఆ పాప ఇప్పుడు గెలిచినారు కదా మన క్రికెట్లో, మీ ఆనందం ఎట్లుంది మా? చాలా ఆనందంగా. అది పూర్వకాలం లేడీస్ అంటే బయటికి పోనిచ్చేవాళ్ళు కాదు, సంగడికి వెళ్ళకుండా ముద్దలు చేయను, వంటింటికి పరిమితం చేసేవాళ్ళు. కనీసం చేతిలోకి గాజులు దొరుకోవాలంటే నా అనుభవంలోనే మా భర్త వచ్చి 10 రూపాయలు ఇచ్చిన గాజులు దొరుకునే వాళ్ళం కాదు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ఏమి, మన శక్తి అంటే ఏమిది అనేది ఆ పాప మాకు నిరూపించింది. మాకు దగ్గర బంధువు, నాకు మనవరాలు వరుస అవుతుంది. నా ఆయుష ఆరోగ్యాలు కూడా ఆ పాపకి ఎల్లవేళలా అందాలా, అన్ని విజయాలు సాధించాలని నేను కూడా ఎల్లవేళలా ఇష్టం వేడుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు దగ్గర బంధువులు కూడా నా పాప గెలిచినందుకు మేము కూడా తెల్లవారులు టికెట్ జరిగినంతసేపులు టీవీ కాడనే మమ్మేకమై కూర్చొని చూసినాము. మా పాప గెలిచిందని మేము కూడా పటాకులు కాల్చినాము. చాలా ఆనందంగా ఉంది. నాకు అది చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఆడపిల్లలు ఎప్పటికైనా ఎంకరేజ్ చేసి ముందుకు పంపించాలా. మన పెద్దవాళ్ళు అప్పుడు ఎన్ని వసతులు లేక సౌకర్యాలు లేక పంపిక మమ్మల్ని ఎనమలు కాసుకోను, బర్రెలు కాసుకోను, ఎడలకు తోటల కాడి దొరకపోయి వ్యవసాయం చేయించుకొని కష్టపెట్టారు. లేకుంటే మాకు కూడా ఆ శక్తి ఉంది అని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మాకు ఆ పాపను చూసి మాకు అప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోయినారు. నైనా ఇప్పుడు ఉంది కదా అవకాశం, గవర్నమెంట్ బాగా మంచి అవకాశం ఇస్తుంది. లేడీస్కి అన్ని సౌకర్యాలలో ఉన్నారు, అన్ని అండదండలుగా పోలీసు వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. ఇన్ని విజయాలు సాధించాలి ఆ పాపంగా, ఎన్నెన్నో విజయాలు సాధించాలి. మనకు దేశానికి కీర్తి తెచ్చి పెట్టాలని నేను మనసా వాస కర్మన కృష్ణ పరమాత్మని వెళ్ళవేళ ఏడుకుంటాను. నీకేమవుతుంది మా పాప? నాకు మనవరాలు అవుతుంది. ఓకే ఓకే. నల్లపరెడ్డి చరణ్ అనే పాప మరి మా పక్కనే మాకు దగ్గర ఎరవనపల్లె గ్రామానికి చెందిన పాప. మరి ఎంతో ఈ క్రీడారంగంలో రాణించి పేరు తెచ్చిందంటే ఆ పాప విజయం సాధిస్తే ఎంత ఆనందం పడుతుందో మాకు తెలియదు. కానీ మరి ఆడకూతురై ఈ విజయం సాధించిందంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది, గర్వకారణంగా. మా పల్లెలు ఎంతో సంతోషిస్తున్నాయి. కడప జిల్లాలో ఈ ఈర్పనాయనపల్లె మండలంలో ఈ క్రీడారంగంలో అంత విజయం సాధించింది అంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆ పాపను ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు మరి ఆయుర ఆరోగ్యంగా బాగా మంచిగా
జీవించేటట్టు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మరి ఎన్నో విజయాలు సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అందరికీ తెలియదు, కానీ ఈ దెబ్బతో మొత్తం అంతా రాష్ట్రం అంతా తెలిసిపోయింది, దేశం అంతా తెలిసిపోయింది, ఇండియా మొత్తం తెలిసిపోయింది. ఇట్లా డెవలప్మెంట్, మీ మండలంకు డెవలప్మెంట్ పేరు తెచ్చినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇంకా మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఇండియాలో ఆ పాప పేరు తెచ్చింది. ఎరవనపల్లి అంటే మా మండలంలో కూడా కొన్ని గ్రామాలకు తెలియని గ్రామం ఎరవనపల్లి అనే గ్రామం. ఈరోజు మరి ఆ పాప రాష్ట్రము కాదు, జిల్లా కాదు, కలెక్టర్లు కాదు, మరి ఎంతో దేశంలోనే ఆ పాప పేరు తెచ్చిందంటే అది మాటల్లో వర్ణించలేము ఎవరం కూడా. ఒక తూరి ఆ పాప సాధించింది అంటే అది మాటల్లో వర్ణించలేము. మా పక్క గ్రామం కాబట్టి ఎవరో వేరే రాష్ట్రం వాళ్ళు ఏదో సాధించినామంటే మన ఇండియా టీం గెలిచిందనే ఆనందం వేరే. ఈ పాప మనకు దగ్గరగా ఉండి వాళ్ళ తల్లిదండ్రులను మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. మరి అటువంటి వాళ్ళను మనం ఈరోజు మాకు అది చెప్పలేని ఆనందం, వాస్తవానికి ఎంతో ఆనందదాయకంగా ఉంది.